కర్నూలులో ఎలాంటి పరిస్థితి ఉందో అందించేందుకు మా రిపోర్టర్ శ్రీరామ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, కర్నూలులో ఏ ఏ పార్టీ యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయి, మన సర్వే ఏం చెప్తోంది? ఎంఎన్ఆర్ ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే గతంలో జరిగినటువంటి 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ దిశగా ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో కర్నూలు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాల్లో 14 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. 2014 సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా టీడీపీ సంబంధించినటువంటి వాటిలో 3 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. మిగతా 9 స్థానాల్లో కూడా ఈ యొక్క జిల్లాలో కైవసం చేసుకున్నటువంటి సందర్భాలను చూసాం. అయితే నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈక్వేషన్ చేంజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కంచుకోటలో ఉన్నటువంటి వైసీపీ ఈసారి జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మన మూడ్ ఆఫ్ ఆంధ్ర అనేటటువంటి మన బిగ్ టీవీ ఇస్తున్నటువంటి సర్వేల్లో ఖచ్చితంగా టీడీపీ 4 లేదా 6 సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది. మిగతా 8 నియోజకవర్గాల్లో వైసీపీ సంబంధించినటువంటి ప్రభావం ఉంటుందనేటటువంటి సర్వేలో తెలుస్తా ఉంది. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా సంబంధించినటువంటి ఈక్వేషన్ మనం ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ఇటు నంద్యాల సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాల్లో కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ సంబంధించినటువంటి వ్యతిరేక వర్గం ఉన్నటువంటి కృష్ణారెడ్డి అనేటటువంటి జెడ్పీటీసీ ఇటీవల కాలంలో పార్టీ చేంజ్ కావడం జరిగింది. అయితే ఆళ్లగడ్డ సంబంధించినటువంటి రాజకీయం కూడా రోజు రోజుకి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క మేనమామ కూడా ఇటీవల టీడీపీ గూటికి చేరడం జరిగింది. అయితే పాణ్యం సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా రాయలసీమ సంబంధించినటువంటి జేఏసీ నేత శ్రీరాములు కూడా పార్టీని చేంజ్ కావడం జరిగింది. అయితే ఆలూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా మంత్రి పార్టీని వీడడం జరిగింది. అయితే ఎమ్మిగనూరు సంబంధించినటువంటి సీనియర్ నాయకుని కాదని కొత్త వారిని కూడా బరిలో నింపిన పరిస్థితులను మనం చూసాం. అయితే ఓవరాల్ గా వైసీపీ ఇటీవల కాలంలో 5 ఎమ్మెల్యే స్థానాలను చేంజ్ చేయడం జరిగింది. 2 ఎంపీలను కూడా చేంజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా 2 పార్టీలు తమ బలాలు ఎలా ఉంటాయనేటివి కూడా చూడాల్సింది.